మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో విన్నాం మేము, అంటే ఇప్పుడు వెయిట్ తగ్గడానికి ఆల్రెడీ యూఎస్ఏలో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ చాలా మెడిసిన్స్ వచ్చాయని మేము విన్నాము. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఆ వెయిట్ని తగ్గించుకోవడానికి ఇలాంటి మెడిసిన్స్ వాడచ్చు అని మేము విన్నాము. అండ్ అలాగే వీటి వల్ల ఏంటి మనకి ఇంకా కిడ్నీ సమస్యలు, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయా? ఇలాంటి మెడిసిన్స్ని నిజంగా షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చు అంటారా? అవునమ్మా, మనకు యాక్చువల్గా వీటిని మనము GLP-1 అనలాగ్స్ అంటాము. అవి దాదాపుగా మనకు 10-12 ఏళ్ళగా అందుబాటులో ఉన్నాయి. బట్ ఇటీవల ఏంటంటే వీటికి షుగర్ లేని వారిలో ఉపయోగించుకోవటానికి కూడా అనుమతులు వచ్చాయన్నమాట. ఎందుకంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు తర్వాత చాలామంది వీరు ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ అయిపోతున్నారు. సో ముందస్తుగా కానీ మనం వైద్యం చేయగలిగితే అట్లీస్ట్ డయాబెటీస్ లేకుండా వెళ్ళకుండా ఉంటారు కదా. అండ్ ఇదివరకు ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీ అనేది ఒక మెయిన్ ఆప్షన్ అనమాట. చాలా ఓవర్ వెయిట్లో ఉన్నప్పుడు వెయిట్ తగ్గించుకోవడానికి బ్యారియాట్రిక్ సర్జరీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఆప్షన్. ఇప్పుడు కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. బట్ అదర్వైజ్ కొంచెం అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు, లేదా బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత బరువు బాగానే తగ్గారు, ఆ తర్వాత ఇంకాస్త తగ్గాల కానీ తగ్గట్లేదు, అక్కడికి వచ్చి ఆగిపోయింది అనుకోండి, వారికి కూడా మళ్ళీ ఈ మెడిసిన్స్ని వినియోగం చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బట్ కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటాయి. అవి ఇంజెక్షన్స్ రూపంలోనే మనకు వారానికి ఒకటి చొప్పున ఉన్నాయి. ప్రస్తుతానికి డైలీ ఉన్నాయి అన్నమాట. డైలీ ఇంజెక్షన్ అన్నా తీసుకోవాలి, లేదా డైలీ ట్యాబ్లెట్ అన్నా తీసుకోవాలి ఇండియాలో అందుబాటులో ఉన్న వాటికి. బయట ఏంటంటే వీక్లీ వన్స్ వచ్చున్నాయి వాళ్ళకి. మనకి ఇండియాలో కూడా త్వరలోనే మోస్ట్లీ నెక్స్ట్ మంత్ అలాగా ఒక కంపెనీ ఆల్రెడీ లాంచ్ చేయడానికి కూడా ప్రణాళికలు తీసుకొస్తున్నారు. బట్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది ట్రీట్మెంట్. సో అంటే మీరు చెప్పిన ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి అంటారా? ఇప్పుడు నార్మల్ వాళ్ళు కూడా? నార్మల్ వాళ్ళకి కూడా. ఇప్పుడు సేమ్, ఇప్పుడు యూఎస్లో ఆల్రెడీ అందుబాటులో ఉంది, వాడుతున్నారు చాలా మంది. వెయిట్ మంచిగా తగ్గుతుంది. కొంతమంది మన దేశంలో కూడా ప్రముఖులు, తర్వాత కొంతమంది సినీ నటులు కానీ సో బయట కన్సల్టేషన్ తీసుకొని అక్కడి నుంచి మెడిసిన్స్ తెప్పించుకొని కూడా వాడుతున్నారు. బట్ అయినప్పటికీ కూడా డైట్ అనేది మళ్ళీ ఇంపార్టెంటే. ఓకే, ఈ మెడిసిన్స్ వేసుకున్నా సరే మనం డైట్ ఫాలో చేయాలి. మళ్ళీ అల్టిమేట్లీ డైట్ ఇంపార్టెంటే. బాగా తినేసి టాబ్లెట్ వేసుకుంటాం సన్నగా అయిపోతాం అంటే కుదరదు. వామిటింగ్స్ అయిపోతాయి. ఓకే, అదే జరిగేది. సో అంటే ఎన్ని మందులు వాడినా మనం ఖచ్చితంగా మన డైట్ పాటించాలి. క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉండాలి, దానికి మంచిగా కావాల్సిన పౌషక విలువలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ తగ్గించినప్పుడు కార్బ్స్ తగ్గియాలి. ఇప్పుడు కొంతమంది తెలుసో తెలియకో ప్రోటీన్ తగ్గించేస్తారు. ప్రోటీన్ తగ్గించేస్తే మజిల్ లాస్ అయిపోతారు. ఈవెన్ ఇప్పుడు మనం డయాబెటీస్లో కూడా కొంతమంది కొన్ని డైటింగ్ చేసేసి బరువు తగ్గుతున్నారు, కానీ ప్రోటీన్ సరిపోక వాళ్ళ మజిల్ వేస్టేజ్ని చూస్తున్నాం. అందుకే మళ్ళీ వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయడం, వారికి ఒక డైటీషియన్ని మళ్ళీ అసైన్ చేసి వాళ్ళకు వీక్లీ బేసిస్ కావచ్చు, కొంతమందిలో డైలీ బేసిస్ కావచ్చు, మంత్లీ బేసిస్లో కావచ్చు, డైటీషియన్ వాళ్ళతో ఫాలో అప్ అవుతూ ఉంటుంది. డాక్టర్ కన్సల్టేషన్ ప్రిస్క్రిప్షన్తో పాటు ఎప్పుడైతే మనం వీళ్ళని కూడా అసైన్ చేస్తున్నామో అప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. వాళ్ళకు కూడా ప్రోత్సాహం అనేది అవసరం అండి. ఇప్పుడు మందులు రసిచ్చేసి వేసుకొని 3 నెలల తర్వాత రాపు అంటే కుదరదు. వీళ్ళు వాడతారా లేదా తెలియదు, మధ్యలో మానేస్తారా లేదా తెలియదు, లేదా కొన్నిసార్లు ఎటువంటి మెడిసిన్స్ వీళ్ళు సబ్స్టిట్యూట్ చేస్తున్నారో తెలియదు. సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో మధ్యలో ఏదైనా ఒకవేళ వీళ్ళకి ఇతర హెల్త్ సమస్యలు వచ్చినాయి అనుకుందాం. సో లైక్ సమ్మర్లో డీహైడ్రేషన్ కావచ్చు, లేకంటే అనుకోకుండా వామిటింగ్స్ కావచ్చు, లేదా ఏదైనా జ్వరం వచ్చింది అనుకుందాం, లేదా మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ వచ్చి తాత్కాలికంగా చేంజ్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి వీరు ఖచ్చితంగా డాక్టర్ టచ్లో ఉండాలి. అండ్ అదేవిధంగా పాటించినట్లయితే మంచి సేఫ్ రిజల్ట్స్ అనేటివి మనము చూడొచ్చు అన్నమాట. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఏదన్నా మెడిసిన్ రాగానే అందరికి వచ్చే డౌట్స్, ఓకే ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తే వేరే ఆర్గాన్స్ మీద ఏమన్నా ప్రభావం ఉంటుందేమో, సో అసలు లాంగ్ టర్మ్ యూజ్ చేయొచ్చా, ఇది ఎంతవరకు సేఫ్, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి కదా మరి. చాలా రైట్ క్వశ్చన్ అండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈవెన్ ఇప్పుడు రెగ్యులర్గా మనం షుగర్ పేషెంట్స్ని చూసినట్లయితే చాలామందిని మనం అప్పుడప్పుడు గుర్తిస్తూ ఉంటాము. 3-4 years బ్యాక్ డాక్టర్ని కలిసి అదే ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతూ ఉండింటారు. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీరు మళ్ళీ కానీ డాక్టర్ని సంప్రదించినట్లయితే తర్వాత వారి ఆరోగ్యాన్ని బట్టి, తర్వాత వారి యొక్క అవయవాల పనిచేసే తీరును బట్టి కొన్ని మందులు డోసు తగ్గించడం, లేదా కొన్ని అడ్జస్ట్ చేయటం, లేదా కొంత మందులు ఆపటం జరుగుంటుంది. ఇప్పుడు అది బాగా పనిచేస్తున్నాయి కదా, మంచి డాక్టర్ మంచి మెడిసిన్ ఇచ్చాడు, షుగర్ కూడా నాకు బాగా తగ్గిందని వీరు అందుబాటులో ఉన్న మెడికల్ షాప్లోకి వెళ్ళేసి ఆ పాత ప్రిస్క్రిప్షన్తో మందులు కొనటం చాలా ప్రమాదకరంగా మారుతుంది ఇటీవల.
లాంగ్ టర్మ్గా ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేయకుండా ఒక డాక్టర్గా మనం అడ్జస్ట్ చేసినప్పుడు ప్రిస్క్రిప్షన్ ఒకలాగా ఉంటుంది. మీరంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి సంవత్సరాల తరబడి అదే పాత ప్రిస్క్రిప్షన్ వాడటంలో షుగర్స్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా కొన్ని విషయాలు చూడాల్సింది ఉంటుంది. సో అక్కడ ప్రమాదంగా మారుతుంది అనమాట. సో అందుకే మేము ఎప్పుడు కూడా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసేది, ఒకవేళ మీరు బయట ఊర్లో ఉన్నారు, రాలేకపోతున్నారు, పర్వాలేదు, 3 monthsకి ఒకసారైనా డాక్టర్తో ఫోన్ కన్సల్టేషన్ అన్నా మీరు చేయాలి. బ్లడ్ టెస్టులతో పాటు కొన్ని 1 or 2 అదర్ టెస్టులు అవసరం ఉంటాయి. అవి చేసుకొని డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అన్ని టెస్టులు 20-30 పేజీలకు టెస్టులు చేసేసి ఏదో ప్యాకేజీలో డాక్టర్ చెప్పినట్టుగా మీరు పాటిస్తే మంచి ఆప్షన్ అండి. మీకు అంతటిగా మీరే ఏవేవో టెస్టులు చేసేసుకొని అందులో ఏదో ఒకటి అటు ఇటు రావటం, దానికి వీళ్ళు ఆలోచించుకొని గూగుల్లో సెర్చ్ చేసేసి ఆ గూగుల్ వేరే విధంగా దాన్ని ప్రణాళికలు కానీ చూపించింది అనుకోండి, అక్కడి నుంచి పేషెంట్కి కన్ఫ్యూషన్, డిప్రెషన్ స్టార్ట్ అయిపోవటం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. లేదా మెడిసిన్తో ఏదో సైడ్ ఎఫెక్ట్ వచ్చేసిందని వీళ్ళు ఊహించుకోవటం. డయాబెటీస్లో కొత్త మెడికేషన్స్ ఏదైతే వస్తాయనుకుంటున్నామో కిడ్నీ, హార్ట్ మీద మంచి ప్రభావాలు చూపిస్తున్నాయి అంటేనే ఆ మందు మార్కెట్లోకి విడుదలవుతుందండి. అదేవిధంగా లివర్ మీద ఎటువంటి హానికరంగా కూడా మెడిసిన్ ఉండకూడదు. అప్పుడే మెడిసిన్ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. సో ఒకవేళ ఏదన్నా మెడిసిన్ మనం వాడేటప్పుడు ఏదైనా పలానా అవయవం మీద అది కొంచెం లోడ్ పెడుతుంది అనుకున్నప్పుడు దాని డోసెస్ మనం అడ్జస్ట్ చేసుకొని డాక్టర్ దాన్ని తక్కువ డోసులు ఇచ్చుకుంటారు అనమాట. ప్రాబ్లం ఎక్కడవుతుంది, మళ్ళీ తర్వాత డాక్టర్ని కలవకుండా షుగర్ పెరిగిందని పేషెంట్ సొంతంగా మెడిసిన్ని డోసు పెంచుతారు. అప్పుడు ఆ ట్యాబ్లెట్ లివర్ మీద ఎక్కువగా లోడ్ ఇచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. సో అది తాత్కాలికంగా కాకుండా వాళ్ళు దీర్ఘకాలంలో అలాగే ఎక్కువ కాలం వాడినప్పుడు లివర్ ఎంజైమ్స్ మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వెరీ సెన్సిటివ్ క్వశ్చన్. సో డెఫినెట్గా ఇప్పుడు మీకు చూసినట్లయితే ఏ దేశంలో కూడా అదే మందులు మెడికల్ షాప్లో మీరు కొనుక్కోలేరు. అవి మనం అది బెల్లం పప్పులు కాదు కదా, పోయినప్పుడల్లా వాళ్ళు అమ్మటానికి ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి, లేదా రీఫిల్కి పర్మిషన్ అన్నా ఉండాలన్నమాట. సో తెలివైన వారు, అర్థం చేసుకోగలిగేవారు ఈ విషయాలు తెలుసు. కొన్ని సందర్భాలలో డాక్టర్ దొరకలేదని, లేకన్నా ఉంటే అదే మందులే కదా డాక్టర్ మళ్ళీ రాసిస్తాడని చెప్పి, లేదా డాక్టర్ దూరంగా ఉన్నారు సంప్రదించలేకపోతున్నాము, లేదా డాక్టర్ అవైలబిలిటీలో లేరంట అని చెప్పేసి ఎక్స్టెండ్ చేస్తారు. 1 month 2 months ఎక్స్టెండ్ చేయటం వేరే, బట్ సంవత్సరాల తరబడి డాక్టర్ దొరకకుండా ఎలా ఉంటారు? మీ డాక్టరు ప్రాక్టీస్ వదిలేసి అయితే ఆయన పారిపోడుగా, ప్రాక్టీస్లోనే ఉంటారుగా. సో ఒకవేళ మీరు అనుకున్న రోజు ఆయన అపాయింట్మెంట్ దొరకకుండా ఉండిండొచ్చు, బట్ మళ్ళీ ఫాలోఅప్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించడం మంచిది కదా. సో చాలా వరకు డాక్టర్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ కన్సల్టేషను అందుబాటులోకి తీసుకొచ్చారు. సో మెడిసిన్స్ డాక్టర్ చెప్పినట్టుగా మీరు పాటించండి. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇన్సులిన్ ఉంది, షుగర్ పెరుగుదలను బట్టి మీరు ఒక 3 యూనిట్లు పెంచవచ్చు, ఒక 2 యూనిట్లు తగ్గించవచ్చు అని కూడా మనం చెప్తాం, అది వేరే విషయం. బట్ మిగతా మెడికేషన్స్ని జాగ్రత్త వాడుకోవాలి. సో మన వెయిట్ లాస్ గురించి మాట్లాడినాం కాబట్టి డెఫినెట్గా దానికి డాక్టర్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఆ మెడిసిన్స్ వచ్చి కరెక్ట్గా ఎలా వాడాలనో ఆ విధంగా అదే మోతాదుల్లోనే వాడితే వాటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్లస్ అవి వాడేటప్పుడు పలానా డైట్ పాటించాలి. మీరు అలా కాకుండా తినకూడని ఏదైనా ఎక్కువగా తినేశారనుకోండి, కొంచెం అజీర్తి చేయడం కానీ లేకంటే విరోచనాలు అవటం కానీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బట్ ఈ మెడిసిన్స్ యాక్చువల్గా లాంగ్ రన్లో హార్ట్కి, ముఖ్యంగా కిడ్నీస్కి చాలా సేఫు. సో షుగర్ ఒకవేళ షుగర్ ఉన్నవారు వీటిని వాడుతున్నట్లయితే షుగర్స్ని కంట్రోల్ చేయడంతో పాటు హార్ట్కి, లివర్కి కూడా ఇవి చాలా వరకు సేఫ్ అని కూడా నిరూపించబడుతున్నాయి. అంతేకాకుండా లివర్ కూడా, ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటున్నారు చూసారా, ఫ్యాటీ లివర్ని కూడా ఇవి తగ్గిస్తున్నాయని కూడా మనకు ఎన్నో ఆధారాలు వస్తున్నాయన్నమాట. ఓకే. సో ఫైనల్గా ఈ మెడిసిన్స్ ఏవైనా సరే డాక్టర్ చెప్పినట్టు, అంటే పేషెంట్ ఎలా ఉంటారో డాక్టర్కే తెలుసు కాబట్టి, సో ఆయన చెప్పినట్టు డైట్ కానివ్వండి, సో ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఇవన్నీ పాటిస్తే షుగర్ లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.